సద్గురు ఆత్మజ్ఞాని, మార్మికుడు. ప్రాచీన యోగా శాస్త్రాలను ఈ కాలానికి తగినట్టుగా అందించే విశిష్ట సామర్థ్యం గల సద్గురు యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్, టెడ్, ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న బిజినెస్ స్కూల్స్, విశ్వవిద్యాలయాల్లో భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన 50 మందిలో వక్తగా పేరొందారు. సద్గురు ఈషా ఫౌండేషన్ని స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 లక్షల మంది వాలంటీర్ల సహకారంతో నడుస్తున్న లాభాపేక్షరహిత సంస్థ. శివుడే కొంత సమయం గడిపిన ఈ వెల్లింగిరి పర్వత పాదాల దగ్గర మనం ఈ శివరాత్రి రోజున ఉన్నాము. ఈ పర్వతాలు కృపా జలపాతాలు గ్రహస్థితుల కారణంగా ఈ రాత్రిన మానవ వ్యవస్థలోని శక్తులు సులువుగా ఊర్ధ్వముఖంగా పయనిస్తాయి. మాకు సంబంధించినంత వరకు ఇవి కేవలం పర్వతాలు మాత్రమే కాదు. నా వరకు ఇదంతా ఒక పెద్ద దేవాలయం. కొన్ని యుగాలుగా ఈ ప్రాంతంలో, ఈ పర్వతంలో ఎందరో మునులు, యోగులు నడిచారు. వెల్లింగిరి పర్వతాలను దక్షిణ కైలాస్ అని అంటారు. దీన్ని దక్షిణ కైలాస్ అని ఎందుకు అంటారో మీకు ఆ కథ తెలిసి ఉంటుంది. చాలా కాలం క్రితం దక్షిణ భారతంలో ఓ అవివాహిత యువతి ఉండేది. ఈ ప్రదేశం దక్షిణ భారతదేశపు కొనలో ఉండేది. ఆవిడ శివుడి చేయి పట్టుకోవాలని ఆకాంక్షించింది. ఆయన కాళ్ళు కాదు. ఈవిడికి కొంచెం స్వాభిమానం ఎక్కువ. ఆవిడ ఆయన భార్యగా ఆయన చేయి పట్టుకోవాలని కోరుకుంది. ఆవిడ నేను కనుక వివాహం చేసుకుంటే అది ఈయనే అనుకుంది. మీకు పెద్ద పెద్ద కోరికలున్నప్పుడు మీరు మీ సామర్థ్యాన్ని కూడా ఆ విధంగా పెంచుకోవాలి కదా. లేకపోతే ఈ కోరికలు మిమ్మల్ని చాలా నిరాశకు గురిచేస్తాయి. అందుకని ఆవిడ ఆయనకు తగ్గ భార్య కావడానికి, సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఆవిడ తపస్సు తారాస్థాయికి చేరుకుంది. ఆవిడ దృష్టి అంతా ఆయన మీదే కేంద్రీకృతమైంది. ప్రతి క్షణం ఆయన మీదే తపస్సు. ఇది శివుడిలోని కారుణ్యాన్ని కలిగించింది. ఆయనలో ప్రేమ పుట్టించింది. ఆయన దక్షిణ భారత దిశగా ప్రయాణం మొదలుపెట్టారు. మిగతా దేవుళ్లందరూ దీనిపై కుట్ర చేశారు. వారికి ఈయన ఒక దక్షిణ భారతదేశపు యువతి భార్య కావడం ఇష్టం లేదు. వీళ్ళు ఆయన ఆపడానికి ఎన్నో మాయలు చేశారు. ఆవిడ ఓ గడువు పెట్టుకుంది. నేను ఈ సూర్యోదయం లోపల ఆయనని వివాహం చేసుకోకపోతే నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తా అని నిశ్చయించుకుంది. శివుడికి ఈ విషయం తెలిసింది. ఆయన వేగంగా దక్షిణ దిశగా రాసాగారు. మిగతా దేవుళ్లందరూ ఆయన ఇక్కడ వివాహం చేసుకున్నారంటే ఇక పైకి రారేమో, ఇక దక్షిణంలోనే ఉండిపోతారేమో అనుకున్నారు. అందుకని వారు సూర్యోదయం అయినట్టు భ్రమ కల్పిద్దామని కుట్ర చేశారు. వెలుగు చూడగానే శివుడు సూర్యోదయం అయిందనుకున్నాడు. అయ్యో, సూర్యోదయం అయిపోయింది, నేను ఈ గడువు లోపల చేరుకోలేకపోయాను అనుకున్నారు. ఆయన చాలా దగ్గరలోనే ఉన్నారు. కానీ ఆయన గడువు అయిపోయిందనుకుని వెనుదిరిగారు. ఆవిడ అలా నిల్చొని తన ప్రాణాన్ని వదిలేశారు. ఈ రోజుకి కూడా ఆవిడ అక్కడ కన్యాకుమారిగానే నిల్చుని ఉంటుంది. మనకి దక్షిణ భారతదేశపు కొనలో ఓ దేవాలయం కూడా ఉంది. సరే, శివుడు వెనుదిరిగి ఆయన మీద ఆయనే ఎంతో నిరాశ చెందారు. ఆవిడ భక్తికి ఆయన తగినట్టుగా ప్రవర్తించలేకపోయాను అనుకున్నారు. ఆయన గడువులోపు రాలేకపోయాననే నిరాశతో ఆయన వెనుదిరిగి నడవడం మొదలుపెట్టారు.
ఆయన ఎక్కడో అక్కడ కూర్చుని ఈ నిరాశ తొలగించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఈ పర్వత శిఖరం వెల్లింగిరి ఎక్కారు. ఈ శిఖరం మీద ఆయన కూర్చున్నారు. ఎంతసేపు కూర్చున్నారో మనకు తెలియదు, కానీ ఎక్కడైతే శివుడు కాలు మోపుతారో, కొంత సమయం గడుపుతారో దాన్ని కైలాసం అంటారు. అందుకని దీనిని దక్షిణ కైలాసం అన్నారు. దీని ఎత్తులో, రంగులో, వైశాల్యంలో దీన్ని మనం హిమాలయాల్లో ఉన్న కైలాసంతో పోల్చలేమేమో, కానీ సామర్థ్యంలో, దీని అందంలో, పవిత్రతలో ఇది దానికి ఏ మాత్రం తీసిపోదు. ఈ రాత్రి ఉండే గ్రహాల స్థానాల వల్ల మానవ వ్యవస్థలోని శక్తులు సులువుగా ఊర్ధ్వముఖంగా పయనిస్తాయి. ఎంతో కాలంగా యోగ శాస్త్రానికి, ఈ మధ్య ఆధునిక శాస్త్రానికి తెలిసిన వాస్తవం ఏమిటంటే 0 డిగ్రీల లాటిట్యూడ్ నుంచి, అంటే భూమధ్య రేఖ నుంచి 30 డిగ్రీల లాటిట్యూడ్ వరకు నిలువుగా చలనం జరగటానికి మనిషి వ్యవస్థ మీద ఏది చేసినా అది ఎంతో బాగా పనిచేస్తుంది. అందువల్ల 0 నుంచి 33 డిగ్రీల మధ్య ఉన్న ప్రదేశాలలో 11 డిగ్రీల లాటిట్యూడ్ అన్నిటికంటే ఉత్తమమైంది. ఎందుకంటే ఇక్కడ మనిషి వ్యవస్థలో శక్తి ఊర్ధ్వముఖంగా ఉంటుంది. మీకు ఈ విషయం ఇప్పటికే తెలియకపోతే, వెల్లింగిరి పర్వతాలు, ధ్యానలింగం ఖచ్చితంగా 11 డిగ్రీల మీద ఉన్నాయి. 11 డిగ్రీల లాటిట్యూడ్లో ఎన్నో పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. కనుక మనం సరైన సమయానికి సరైన చోట ఉన్నాము. మీరు సరైన స్థాయి గ్రహణ శక్తితో ఉంటే ఇది అందరికీ ఎంతో శక్తివంతమైన రాత్రి అవుతుంది. ఒక సంవత్సరంలో 11 నుంచి 13 శివరాత్రులు వస్తాయి. ఒక చంద్రమాన చక్రంలో అత్యంత చీకటి రాత్రినే శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు. జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, యోగి అయినా, పాపాలు చేసిన వాడైనా, ఒక ముని అయినా లేక పనికిరాని వ్యక్తి అయినా మెలకువతో చురుకుగా ఈరోజు వెన్నును నిలువుగా ఉంచి కూర్చుంటే మీ జన్మ సార్థకత దిశగా అడుగులు వేయొచ్చు. ఎందుకంటే ఈ భూమి ఒక నిర్దిష్ట అమరికలో ఉంటుంది. పురాణాలు, జానపద కథలు ఈ రోజు గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పాయి. ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను అందరికీ తెలియచేయటానికి ఎన్నో కథలు ఉన్నాయి. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పిల్లలు ఈ రోజు రాత్రి జనం ఇళ్ల మీద రాళ్లు వేయమని చెప్పేవారు. అప్పట్లో పెంకుటిల్లు ఉండేవి. ఆ రోజు అల్లరి చేస్తే తప్పులేదు. నిజానికి మీకు మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే మీరు ఎవరో పడుకుని ఉన్నవారిని నిద్రలేపారు. మీరు ఎవరికో ఒక గొప్ప సేవ చేశారు. ఎందుకంటే వారు పడుకొని ఉంటే మీరు వారి ఇంటి మీద రాళ్లు వేశారు. ఇవాళ అన్ని సిమెంట్ ఇళ్లే కనుక ఇప్పుడు పని చేయదు. పెంకుటిల్లు మీద అది చాలా పెద్ద శబ్దం చేసేది కనుక జనం నిద్రలేచేవారు. వాళ్ళు లేచి శివ అని అనలేదు. వారు మిమ్మల్ని తిట్టారు, కానీ పర్వాలేదు. కనీసం వారు లేచి కూర్చున్నారు. వారు లేచి కూర్చునేలా మీరు చేస్తే దాన్నే గొప్ప సేవగా భావించేవారు. కనుక ఇవాళ మీరు కూర్చునేలా చేయటానికి మేము అన్నీ చేస్తాము. మంచి సంగీతం, ధ్యానాలు, జపాలు ఉంటాయి. మీరు ఇక్కడ ఉన్నా లేక టీవీలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా మీరు దీనిలో పాల్గొనాలి. మీరు రాళ్లు వేయలేకపోతే మీరు శ్రేయస్సు కోరుకునే వారందరికీ రాత్రంతా ఫోన్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు. వారు లేచి కూర్చుంటే చాలు.
వారు లేచి కూర్చుంటే మీరు గొప్ప సేవ చేసినట్లే. వారు మేల్కోవటానికి, లేచి నిటారుగా కూర్చోవటానికి మీరు ఇలా చేస్తే మీరు వారికి గొప్ప సేవ చేసినట్లే. ఎందుకంటే వ్యవస్థలో సహజంగానే వ్యక్తి చలనం అవుతుంది. ఈ రోజు పడుకుని ఉండటం వ్యవస్థకు మంచిది కాదు. మీరు నిలువుగా కూర్చుని ఉండాలి. ఈ రాత్రి కేవలం మెలకువతో ఉండే జాగరణ రాత్రి కాకుండా మిమ్మల్ని జాగృతం చేసే రాత్రి కావాలని, ప్రకృతి ఈరోజు మనకు ఇచ్చే ఈ మహత్తర అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు 11 డిగ్రీల లాటిట్యూడ్లో ధ్యానలింగం వెల్లింగిరి పర్వతాల కృపలో అన్నిటికీ మించి మీరు ఆ మహాదేవుడి కృపకు పాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాను. దీనికి నా ఆశీస్సులు ఉంటాయి. ధ్యానలింగం యోగ శాస్త్రాల సారంగా ఏ నమ్మకాలకు, మతాలకు చెందినది కాదు. సద్గురు దీనిని 3 సంవత్సరాల వ్యవధిలో ప్రాణశక్తితో ముడిపడి ఉన్న తీవ్రమైన ప్రక్రియ ద్వారా ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ధ్యానలింగానికి ఏ ప్రత్యేకమైన పూజలు, ప్రార్థనలు, ఆచారాలు అవసరం లేదు. ధ్యానలింగం పరిధిలో కేవలం కూర్చోవడం వల్ల అసలు ధ్యానమంటే ఏమిటో తెలియని వారు కూడా గాఢమైన ధ్యాన స్థితులను అనుభూతి చెందగలరు. శివరాత్రి రోజు సాయంత్రం 5:40 నుండి 6:10 వరకు పంచభూత ఆరాధన జరుగుతుంది. పంచభూత ఆరాధన ద్వారా భూతశుద్ధి అంటే మానవ వ్యవస్థలోని 5 ధాతువులను శుభ్రపరుచుకుని శరీరం, మనస్సు స్థాయిల్లో శ్రేయస్సు పొందే ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంటుంది. ఇలా కాకపోతే దాన్ని పొందటానికి ఎంతో తీవ్రమైన సాధన అవసరం ఉంటుంది. ఆదిశక్తి యొక్క మహోజ్వల వ్యక్తీకరణ అయిన లింగభైరవీ దేవి ఆశీస్సులను భక్తులు పొందవచ్చు. ఈశా మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ఈశా యోగా కేంద్రంలో 1,00,000 మందికి పైగా ప్రజల సమక్షంలో ఎంతో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవం జరుగుతుంది. రాత్రంతా జరిగే ఈ ఉత్సవాలలో ప్రఖ్యాత సంగీత కళాకారుల సంగీత కచేరీలు మిమ్మల్ని సాయంత్రం నుంచి తెల్లవారే వరకు మేల్కొనేలా చేస్తాయి. I'm really blessed coming here and playing for Sadhguru. I'm not playing in the stage actually. I don't know what happens in the stage. Here in our Isha, some magic, the energy, it just drives. But this is my very first time taking part, participating in the Maha Shivratri celebration. Out of the world, mind-blowing, awesome. Would probably come short of what I've experienced here today. What really struck me is the relevance of Mahashivratri. To be very honest, before this I did not know the relevance. I was quite ignorant about it. But thanks to Sadhguru, so beautifully explained the relevance behind Mahashivratri in a very scientific way. The reasons of why one must stay awake on that particular day, which is the darkest day in the whole year.
and what are the benefits scientifically of staying awake to regale us, to keep us entertained through the whole evening. Some fantastic artists across India, musicians, dancers, really enriched by this experience, and such a large gathering of people. The kind of energy is one experiences in this place. I think one has to come here to experience it. Ish Kid Cadet meant to heart. Ish Kid could tear you apart. Ish this thing is everywhere. Ish Kid you can't compare. This is the best day actually, and this is the best venue. This is the best place, best people. Wonderful audience. For me, it gets deeper and more relevant. The relevance is that you just pull back, so here you are, here I am. It's very exciting. I guess there's no other place on earth to be on this night than here. It's the best place. In so many different festivals, but it's very rare when this kind of gathering happens where people are truly intoxicated on life. It's something out of this world. It's a unique experience. I've never felt so much energy and so much compassion in one place before. I mean, I was just sitting in the audience earlier on and I was feeling the vibrations going through me. It's quite an incredible experience. I've never really experienced anything quite like it. And yeah, fabulous experience, absolutely, and really enjoyed it. The energy was already there. I think we absorbed it and we gave it back. I am right now at Isha Yoga Center at Coimbatore. A fantastic, fabulous function of Mahashivratri here. I'm enjoying it quite a lot. The very fact of being here, something very, very special. It's just unbelievable. So happy to be here. I think everyone who's not even attending here, I think they should stay awake on Mahashivratri. మహాశివరాత్రి సద్గురుతో మహాసత్సంగంలో శక్తివంతమైన అర్ధరాత్రి ధ్యానంలో పాల్గొనండి. సంప్రదాయ సంగీత కళాకారులు, ప్రఖ్యాత జానపద ఫ్యూజన్ సంగీత కళాకారులతో పాటు ఈషా యొక్క సొంత మ్యూజిక్ బ్యాండ్ అయిన సౌండ్స్ ఆఫ్ ఈషా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. Coming here and seeing congregation of so many people together, seeing people going in trance and enjoying it, listening to great music is really a very different experience which I would cherish for years. ఈషా సంస్కృతి విద్యార్థులు చేసే పురాతన మార్షల్ ఆర్ట్ అయిన కళరియపట్టు యొక్క అద్భుత ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఈ రాత్రిలో ముఖ్య అంశమైన ప్రసంగం మరియు
శక్తివంతమైన ధ్యానాలు సద్గురు సమక్షంలో జరుగుతాయి. ఒక రోజులో 4 పరివర్తనా కాలాలు ఉంటాయి. వీటిని సంధ్యకాలం అని అంటారు. ఈ వేళలు సహజంగానే ఆధ్యాత్మిక అభివృద్ధికి సహకరించేవిగా ఉంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం, మధ్యాహ్నం, అర్ధరాత్రి, ఈ 4ట్లో మధ్యరాత్రి అత్యంత శక్తివంతమైనది. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి మీకు ఒక సజీవమైన గురువు మాత్రమే అందించగలిగిన ఆధ్యాత్మిక అవకాశాన్ని ఇస్తుంది. మీరు భౌతికతకు అతీతమైన పార్శ్వాన్ని తాకేలా తీవ్రమైన ధ్యానాలను ఆయన నిర్వహిస్తారు. To celebrate Mahashivratri with Sadhguru on the stage, leading you all night. He stays up all night with all that energy, and 800,000 people follow him. And the chanting and the singing is all along with 800,000 people. I think that is a unique experience. You won't get that experience anywhere else in the world. I've been to festivals all over the world, but this is one of the most unique experiences I've ever had. Shiva 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 Shivaya. 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 If you can come, it's quite an experience. Do it. మహాశివరాత్రి ఒక సాటిలేని రాత్రి. జాగరణ చెయ్యండి, జాగృతం కండి. ఉపాసన చెయ్యవలసినటువంటి విధానాన్ని నిర్ణయించడంలో ఏ కాలమునందు ఏ భగవత్ స్వరూపాన్ని ఆరాధన చేసి మనం భగవంతుడికి దగ్గరగా జరగవలసినటువంటి సౌకర్యం ఉంటుందో నిర్ణయించడంలో ఋషులు ద్రష్టలు, మహానుభావులు. వారికి మనం రుణపడిపోయాం. వాళ్ళు ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళకి చతుర్దశి పరివ్యాప్తమైనటువంటి కాలాన్ని మాసశివరాత్రిగా నిర్ణయించారు. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటటువంటి మాఘమాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళకి చతుర్దశి తిథి పరివ్యాప్తమై ఉండేటటువంటి కాలాన్ని మహాశివరాత్రి అని నిర్ణయించారు. ఈ మహాశివరాత్రి పరమాద్భుతమైనటువంటి కాలం. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని ఒక నానుడి. అంటే ఒక మనుష్య జన్మ మొత్తానికి కనీసం ఒక్క శివరాత్రినైనా నిర్వహించు, ఒక్క శివరాత్రినైనా భక్తితో గడిపి సార్థక్యాన్ని పొందు అని. ఎందుచేత అంటే అది లింగోద్భవమైనటువంటి రోజు.
ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని యజుర్వేదం. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. పాతాళలోకంలో ఇంకా కింద వరకు ఎక్కడ వరకు ఉందో కనిపెట్టడానికి వీలు లేనంత కింద నుంచి ఈ పైన ఎంతవరకు ఉన్నదని చెప్పడం సాధ్యం కాదో అంతకన్నా పై వరకు ఒక లింగము భేదించుకుంటూ పైకొచ్చింది. అది జ్యోతిర్లింగం, అది జ్యోతిస్వరూపం. అది ఎప్పుడు వచ్చింది అంటే అర్ధరాత్రి వేళ వచ్చింది. చీకటి అన్న మాట భయానికి పర్యాయ పదం. పగటి వేళ మీరు ఇలా వెళ్ళండి అంటే నడిచి వెడతాడు. అదే చీకటిగా ఉందనుకోండి భయపడతాడు. ఎందుకని అంటే చీకట్లో యథార్థం తెలియదు, దుంగ తెలియదు, దొంగ తెలియదు. అటువంటి పరిస్థితిలో మీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎన్ని పట్టుపుట్టాలున్నా, ఎన్ని నగలున్నా ఆ భయం పోదు. ఆ వస్తువేదో తెలియదు. కానీ ఒక దీపం పట్టుకొస్తే యథార్థమైన రూపం తెలుస్తుంది. ఇది పాము కాదు తాడు అని తెలియగానే మనసులో ఉన్నటువంటి భయమంతా ఎగిరిపోతుంది. సంతోషంగా నిలబడతాడు. అసలు ఏది సత్యము ఏది అసత్యము అన్నది తెలియాలి అంటే లోపల ఆ జ్యోతిర్లింగము వెలగాలి. ఆ జ్యోతిర్లింగమైనటువంటి జగద్గురువైనటువంటి దక్షిణామూర్తిగా నిలబడినటువంటి పరమశివుని యొక్క అనుగ్రహం కలిగితే యథార్థమైన వస్తువేదో తెలుస్తుంది. అందుకే జగద్గురు స్వరూపంగా చీకటిని పోగొట్టడానికి చీకటి దట్టంగా ఉండేటటువంటి అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపంగా సంవత్సరంలో 2 పర్యాయాలు పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. ఒకసారి కరచరణాదులతో కాళ్ళు చేతులతో వచ్చాడు, ఒకసారి అరూపరూపి కాళ్ళు చేతులు లేకుండా వచ్చాడు. దక్షిణాయనంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి విశేషమైన చీకటికి ప్రఖ్యాతి. అటువంటి తిథి నాడు అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మ కరచరణాదులతో కృష్ణం వందే జగద్గురుం జలధరధేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ బరకిరీటు బాలు పూర్ణేందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో. కరచరణాదులతో కృష్ణం వందే జగద్గురుం లోకముల యొక్క చీకటిని పోగొట్టగలిగినటువంటి జగద్గురువై కృష్ణ పరమాత్మ శ్రావణ మాసంలో అర్ధరాత్రి ఆవిర్భవించాడు. అక్కడి నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసంలో మళ్ళీ కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాటి అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఆ జ్యోతిర్లింగం చీకటిని పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిచ్చి మోక్షమునకు కారణమవుతుంది. జ్ఞానమిచ్చి మోక్షమే ఇవ్వగలిగినటువంటి జ్యోతిర్లింగం ఇంకా సామాన్యమైనటువంటి కోర్కెలను దేన్ని తీర్చలేదు. అందుకే ఈప్సిత సిద్ధయే సమస్తమైనటువంటి కోర్కెలను వర్షిస్తుంది. అటువంటి జ్యోతిర్లింగము ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన కాలము మహాశివరాత్రి. మహాశివరాత్రి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు శాస్త్ర విహితంగా కానీ శాస్త్రాన్ని పాటించకుండా కానీ మనస్ఫూర్తిగా కానీ యాదృచ్ఛికంగా కానీ సంకల్పపూర్వకంగా కానీ కాకతాళీయంగా కానీ ఏది చేసినా అది పుణ్యకార్యమైనప్పుడు అది విశేషమైనటువంటి ఫలితాన్ని తీసుకొస్తుంది. అన్నం తినడానికి ఖాళీ లేక అన్నం తినకపోయినా, తినడానికి అన్నం లేక తినకపోయినా, తినకుండా ఉండి ఉపవాసం ఉండి ఈశ్వర సేవ చేద్దామని తినడం మానేసి ఉపవాసం ఉన్నా, జ్వరం వచ్చి నిద్ర పట్టక జాగరణ చేసిన, ప్రయత్నపూర్వకముగా ఇంద్రియములను భగవంతుని యందుంచి జాగరణ చేసిన, లేక ఏ కారణానికో నిద్ర పట్టక నిద్రపోకపోయినా అది జాగరణము కిందకు వస్తుంది, ఇది ఉపవాసం కిందకు వస్తుంది.
తెలిసి కానీ తెలియక కానీ ఏ చిన్న మంచి పని చేసినా అంత గొప్ప ఫలితాన్ని వర్షిస్తుంది. ఒక్కొక్క కాలమునందు చేసినటువంటి పని అంత శక్తినిస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు అందరూ కూడా ప్రత్యేకంగా బిల్వదళాలతో మహానుభావుడైనటువంటి పరమశివుణ్ణి సేవిస్తారు. అందున ప్రదోష వేళలో ఆ బిల్వదళాలతో పరమశివుణ్ణి సేవించడం, అభిషేకాలు చెయ్యడం, ఆవు పాలు, పాలలోంచి వచ్చినటువంటి పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, విభూతి ఇటువంటి పదార్థములతో శంకరుడికి అభిషేకం చెయ్యడం, అర్ధరాత్రి వేళ కూడా లింగోద్భవ కాలం కాబట్టి ప్రత్యేకంగా అభిషేకం చెయ్యడం, శివ భజనలతో, శివ స్తోత్రాలతో, పుణ్యకార్యాలతో, సాత్వికమైనటువంటి పదార్థం ఎంత తీసుకుంటే శరీరం నిలబడి మనసు ఇంద్రియములు భగవంతుని యొక్క పాదముల యందు కదలకుండా నిలబడతాయో అంత పదార్థమును మాత్రమే స్వీకరించడం, తదనుగుణంగా శరీరాన్ని నిలబెట్టుకుని భగవంతుని యందు పూనికతో నిలబడడం, భగవంతుణ్ణి సేవించడం అత్యంత ప్రధానమైనటువంటి విషయములుగా పేర్కొనబడ్డాయి. అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు, ఒకరికి ఓపిక ఉన్నది చక్కగా వెళ్ళి దేవాలయానికి చెయ్యగలిగినన్ని ప్రదక్షిణాలు చేస్తారు, ఇంకొకరికి ఓపిక ఉన్నది కళ్యాణం చేయిస్తాడు, ఇంకొకరికి ఇంట్లో ఆవు ఉన్నది పాలు పట్టుకెళ్ళి అభిషేకానికి ఇస్తారు, ఇంట పూసిన పువ్వులు ఇస్తారు, భగవన్నామ స్మరణ చేస్తారు, భజన చేస్తారు, శివస్తోత్రాలను చదువుకుంటారు. చక్కగా ఆ రోజున సాత్వికమైనటువంటి బుద్ధితో సమాజ హితమునకు పనికొచ్చేటటువంటి మంచి పనులు చేస్తారు. గోశాలల్లో ప్రదక్షిణాలు చేస్తారు, రుద్రాధ్యాయాన్ని వింటారు, రుద్రాధ్యాయాన్ని జపం చేస్తారు, రుద్రాధ్యాయంతో హోమం చేస్తారు, రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తారు. ఏదీ చేత కాకపోతే శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శివ 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 అని అన్నా చాలు. భక్తితో మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చేటటువంటి జన్మ కాదు, జంతూనాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదులు. మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదు, భగవంతుని అనుగ్రహంతో నరజన్మ వచ్చింది. అందున అటువంటి జన్మని పొంది ఉండగా ఈ మహాశివరాత్రి కాలంలో అనుష్ఠించగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండడం మనందరి యొక్క భాగ్య విశేషం. అందుకే అందరం కూడా చక్కగా భక్తితో మనం చెయ్యగలిగినటువంటి మంచి పని ఏదుంటుందో, మన ఆరోగ్యం ఏ మంచి పని చెయ్యడానికి అనుమతిస్తుందో అటువంటి మంచి పనులు చేస్తూ, సద్గ్రంథాలని చదువుకుంటూ, భజనలు చేస్తూ, ఉపవాస దీక్ష పట్టి జాగరణ చేస్తూ, పరమశివుణ్ణి సేవిస్తూ, అభిషేకం చేస్తూ, ప్రదక్షిణాలు చేస్తూ, మారేడు దళాలతో స్వామిని అర్చన చేస్తూ, చేస్తున్న ప్రదేశాలలో సహకారాన్ని అందిస్తూ మనందరి జీవితాల్ని ధన్యం చేసుకుందాం. అటువంటి పరమాద్భుతమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ తేలికగా అనుష్ఠించి అభ్యున్నతి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి విశేషాన్ని అందించాలని తాపత్రయపడినటువంటి ఈటీవీ సిబ్బందికి, యాజమాన్యానికి, అసంఖ్యాకమైనటువంటి ఈటీవీ ప్రేక్షకులకు, శ్రోతలకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాల్ని తెలియచేస్తూ చిత్తశుద్ధి కలిగి శివ శివయటన్న కోర్కెలను తీర్చు బంగారు కొండవీవు భక్తి ప్రార్థింతుమయ్యా శ్రీ పార్వతీశ కావరావయ్య పరమేశ కరుణాభరిత అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ముందుగా ప్రార్థించుకుందాం. పవిత్ర గంగాజలంతో పరమశివునికి అభిషేకం చేయడం అత్యంత ప్రధానమైంది. బ్రహ్మ కమండలంలో దాగి విష్ణు పాదోద్భవమై తేలి శివుని జటాజూటంలో ఆడి దివి నుండి భువికి దిగివచ్చిన పావన గంగ ఈ గంగ.
हिरण्यवर्णाशुचयः पावकायासु जातः कश्यपो यास्मिन्द्रः अग्नीया गर्भम् दधिरे विरूपास्तान आपश्यग्रस्यो न भवन्तो స్వచ్ఛమైన తెల్లని పాలతో స్వామికి నిర్వహించే క్షీరాభిషేకం నయనానందకరం. ఈ క్షీరాభిషేకం దర్శనంతో తమ జన్మ జన్మల పాపాలను కడుగుతున్నట్లుగా భక్తులకు దివ్యానుభూతి కలుగుతుంది. మనస్సు ప్రశాంతత పొందుతుంది. తెల్లని పాలధారలతో ప్రకాశించే ఆ నీలకంఠేశ్వరుని రూపం నిత్య స్మరణీయమైనది. याः पृथिवीम् मयसोन्दन्ति शुक्रास्तान आपश्यग्रस्यो न भवन्तो शिवेन मा चक्षुषा पश्यता पश्यिवया तनुवोपस्पृशतत्वचम् मे सर्वागुम् अग्निगुम् रप्सुषदो हुवे वोमयि वर्चो बलमोजो निधत्ता यददः सम्प्रयतिरहावनदताहते तस्मादानद्यो नामस्थता वो नामानि सिन्धवः यत्प्रेषिता वरुणेन ताश्रीभगुम् समवल्गता तदाप्नोदिन्द्रो वो यतेस्तस्मादापो अनुस्थना अपकामग्रस्यन्दमाना अवेवरतवोहिकम् इन्द्रो वश्यक्तिभिर्देवेस्तस्माद्वार्णामवोहितम् एको देवो अप्यतिष्ठत्स्यन्दमाना यथा वशम् उदानिषुर्महेरिति तस्मादुदकमुच्यते आपो भद्रा घृतमिदाप आसुरग्नीशोमौ बिभ्रत्याप इत्ताः तीव्रो रसो मधुमृचामरङ्गम आमा प्राणेन सह वर्चसागन् आदिपश्याम्युतवा शृणोम्यामाघोषो गच्छति वाङ् आसाम् मन्ये भेजानो अमृतस्य तरहि हिरण्यवर्णा अदृपै यदावः आपोहिष्ठामयो भुवस्तानपूर्जे दधातना महेरणाय चक्षसे यो वः शिवतमो रसस्तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय दिन्वथा आपो जनयथा च नः दिवि श्रयस्वान्तरिक्षे यतस्व पृथिव्या सम्भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा यत्त्वा अवाङ्ग्रहान् गृह्णाति आप्यायस्व समेतुते विश्वतः सोमवृष्णिजम् भवावाजस्य सङ्गथे आप्यायस्वमदिन्तमसोमविश्वाभिरोतिभिः भवानः सप्रथस्तमः సంతేపయాగం పేట పేటలుగా క్రిందికి జాలువారుతున్న చిక్కని పెరుగుతో అభిషేకించడమే దధ్యాభిషేకం అంటారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిగా దర్శనమిచ్చే స్వామి దధ్యాభిషేకంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఈ దివ్య రూపంలో దర్శించుకున్న భక్తులకు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు ఉవాచ. భవోద్భవాయ నమః అధిక్రావణ్ణో అకారి సంజిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకర ప్రణ్ ఆయోగం శితారిషత్ ఆతధిక్రాశ్యవసా పంచకృష్టే సూర్య ఇవ జ్యోతిషాపస్తతాన సహస్రశాశ్యతసా వాజ్యర్వా పృణక్తుమధ్వాసమివావచాగుంసి
वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो పెరుగుతో అభిషేకం తరువాత ఘృతాభిషేకం అంటే నేతితో అభిషేకం. నిష్ఠాపూర్ణమైన బుద్ధిని భగవద్భావనతో చిలికి చిలికి తీయగా వచ్చిన వెన్న అనే చిత్తాన్ని ఆ స్వామి పట్ల నిరంతర భావన తపస్సుతో తపింపచేయాలి. అప్పుడు లభించే ఆత్మస్వరూపమే ఈ ఘృతం. ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఘృతం మిమిక్షి. శ్రీ పరమేశ్వరుని పాదాల చెంతకు చేరి ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణ కాంతులు ప్రసరించి మాధుర్య భావనలో ఓలలాడే ఆత్మ మధుసమమైంది. అందుకే ఆ మహేశ్వరునికి మధువుతో అభిషేకం చేయడం, ఆ అభిషేక దర్శనం మనకు ఎంతో పుణ్యప్రదమైంది. సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః. మహేశ్వరునిపై కురిసిన మధువు ఘనీభవించి శకలీకృతమై శర్కరగా మారి ఈ సమస్త లోకాలనే శర్కరాఖండాలుగా అవతరింపచేస్తున్నాయి. త్రినేత్రధారి అయిన త్రిశూలపాణికి జరిగే చక్కెర అభిషేకం చక్కని దర్శన భాగ్యం. అన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషభే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. జాత ఇషు శివతమా శివం బభోవతే ధనుః. శివాశరవ్యాయాతమతయానో రుద్రమృడయా. జాతే రుద్రశివాతనో రఘోరాపాపకాశినీ. అయానస్తనుభాషంతమయా గిరిశంతాభిజాగశీః. చామిషం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రతాంకురమాహిగుంసేః పురుషం జగత్. శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదామసి. యథా నః సర్వమిజ్జగదయక్ష్మగో సమః అసద్. అధ్యవాజనథ భక్తా ప్రథమో దేవ్యాభిషక్. అహేగశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అసౌ యస్తామ్ర అరుణ ఉత బభ్రస్సు మంగళః. ये चेमागं रुद्रा अभितो दिक्षुष्टिताः सहस्रशो वैशाखं हेळयेमहे. असौ यो वसत्पतिनेरग्रीवो विलोहितः. उतैनं गोपा अदृशन्नदृशन्नदहार्यः. उतैनं विश्वाभूतानि च दृष्टो मृडयातिनः. नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे. अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करम् नमः. प्रमुञ्च धन्वनस्तमुभजोरार्त्निशोर्जाम्. याश्च ते हस्त इषवः पराता भगवोमपा. अवतत्यधनस्त्वगं सहस्राक्षशते शुधे. निषेर्यशल्यानाम् मुखाशुवानः सुमना भव.
वितज्यम् धनुः कभर्तिना विशल्यो बाणवागो उत अनेशन्नस्येषव आभुरस्य निषङ्गतिः याते हेतुम् मेढष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधायानादताय भृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्याम् तव धन्वने परिते धन्वनो हेतुरस्मान् वृणक्तु विश्वतः अथो य इषदस्तभारे अस्मन्निषेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्धकाय प्रकाग्निकालाय कालाग्निभद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यबाहवे सेनान्ये दिशाम् च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनाम् पतये नमो नमः तत्पिञ्जराय त्विषीमते पथीनाम् पतये नमो नमो बभ्रशाय विव्याधनेन्नानाम् पतये नमो नमः हरिकेशायोपवीतिने पुष्टानाम् पतये नमो नमो भवश्च हेत्यै जगताम् पतये नमो नमः रुद्रायातताविने क्षेत्राणाम् पतये नमो नमः स्तोतायाहन्ताय वनानाम् पतये नमो नमः रोहिताय स्थपतये वृक्षाणाम् पतये नमो नमो मन्त्रिणे वाणजाय कक्षाणाम् पतये नमो नमः भवन्तये वारिवस्कृतायोषधीनाम् पतये नमो नम उच्चेभ्योषाय क्रन्दयते पत्नीनाम् पतये नमो नमः नवीताय धावते सत्त्वनाम् पतये नमः नमः सहमानाय निव्याधिन आव्याधिनीनाम् पतये नमो नमः ककुभाय निषङ्गिणे स्तेनानाम् पतये नमो नमः निषङ्गिण इषुधमते तस्कराणाम् पतये नमो नमो वञ्चते परिवञ्चते स्तायोनाम् पतये नमो नमः विचेरवे परिचरायारण्यानाम् पतये नमो नमः स्पृधाविभ्यो जिघागंसध्वमुष्णताम् पतये नमो नमः अतिमध्यो नक्तञ्जलभ्यः प्रगन्तानाम् पतये नमो नमः उष्णीषणे गिरिजराय कुलन्दानाम् पतये नमो नमः